49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వావ్, ఇట్స్ అ మిరాకిల్. వైద్య శాస్త్ర చరిత్రలోనే ఇదో అద్భుతం. ఈ డైలాగ్ ను మన సినిమాల్లోనే వింటుంటాం. అయితే మేం చెప్పేది వింటే ఇది నిజమే అంటారు. వైద్య శాస్త్రంలోనే రోజు రోజుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు ఎన్నో రకాల రోగాలను నయం చేస్తున్నాయి. కొత్త కొత్త వైరస్ల పని పడుతున్నాయి. చాలా దేశాల్లో ఎన్నో అరుదైన ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవయవాల మార్పిడి, చావు బతుకుల మధ్య ఉన్న వారిని కాపాడటం, ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ వైద్యులు ఒక అద్భుతాన్ని సృష్టించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెగిపోయిన బాలుడి తలను తిరిగి అతికించి అద్భుతం సృష్టించారు ఇజ్రాయెల్ డాక్టర్లు. సైకిల్ తొక్కుతుండగా కారు ఢీకొట్టడంతో 12 ఏళ్ల బాలుడి తల, మెడ నుంచి దాదాపుగా తెగిపోయింది. కొన్ని గంటల పాటు సర్జరీ చేసిన డాక్టర్లు ఆ బాలుడిని బతికించారు. అయితే డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా తల తెగిపోయిన విషయం బయటికి చెప్పలేదు. ఇజ్రాయెల్లో 12 ఏళ్ల సులేమాన్ హసన్ సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడి తల భాగం మెడ నుండి వేరైంది. వెన్ను భాగానికి పుర్రె వేలాడుతూ ఉంది. వెంటనే బాలుడిని హట్సత్ మెడికల్ సెంటర్ కు తరలించగా అక్కడి డాక్టర్లు ఎమర్జెన్సీ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ను ప్రారంభించారు. బాలుడు అడ్మిట్ అయ్యే సమయానికి అతడి తల, మొండెం దాదాపుగా వేరయ్యాయని వైద్యులు తెలిపారు. బతికే అవకాశం కూడా 50% మాత్రమే ఉందని చెప్పారు. ఆ పరిస్థితిని బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్లోకేషన్ గా పిలుస్తారని తెలిపారు. బాలుడు బతుకుతాడో లేదో తెలియని పరిస్థితిలోనే సర్జరీ స్టార్ట్ చేసినట్లు వైద్యులు తెలిపారు. బాలుని బతికించడానికి ఆపరేషన్ థియేటర్ లో చాలా గంటల పాటు శ్రమించినట్లు చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు తలను ఉన్నది ఉన్నట్లుగా అతికించామని తెలిపారు. ఆపరేషన్ తర్వాత బాలుడు ఎప్పటిలాగే తన పనులు తాను చేసుకుంటున్నాడు. అంతటి మేజర్ సర్జరీ అయినా కూడా ఎవరి సాయం లేకుండా నడవగలుగుతున్నాడు. అతడి శరీరంలోని అవయవాలు, శరీర భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఈ ఘటన గత నెలలో జరగ్గా బాలుడు పూర్తిగా కోలుకున్న తరువాత గాని ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని డాక్టర్లు ముందే అనుకున్నారు. దీంతో బాలుని డిశ్చార్జ్ చేసే రోజు డాక్టర్లు ఆ బాలుడితో ఫోటో తీసుకొని అసలు విషయాన్ని చెప్పారు. ఈ సెన్సేషన్ సర్జరీపై మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా మాకు చెప్పండి.